మనం చాలాసార్లు దేవునికి వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మన మొర ఆలకించాలని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రార్థించిన తర్వాత దేవుడు మనకిస్తాడని మనం విశ్వసించాలి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మనం విశ్వసించాలి. హన్న ఒక బిడ్డ కోసం ప్రార్థించింది. ఆమెకు దేవుడు బిడ్డనిస్తానని వాగ్దానం చేసిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. అప్పటి వరకు హన్న వేదనతో, దుఃఖముతో, నిట్టూర్పుతో కన్నీరు విడిచింది. కానీ దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే తాను ఒక వాగ్దానం పొందుకుందో, తాను దేవునికి ప్రార్థించింది దేవుడు అనుగ్రహిస్తానని ఎప్పుడైతే చెప్పాడో, ఆ రోజు నుంచే, ఆనాటి నుండి, ఆ క్షణం నుండే దుఃఖముఖిగా నుండుట మానేనట. నెల రోజుల తర్వాత కాదు, 3 నెలల తర్వాత కాదు, దేవుడు తనకి బిడ్డనిచ్చిన తర్వాత కాదు, 9 నెలల తర్వాత కాదు, కానీ ఎప్పుడైతే దేవుని వాగ్దానం పొందుకుందో ఆ క్షణము నుండి ఆమె దుఃఖముఖిగా నుండుట మానేనని వాక్యం సెలవిస్తుంది. ప్రియ భక్తులారా, మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడని విశ్వసించాలి. ఎప్పుడు విశ్వసించాలంటే, రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, అది వచ్చిన తర్వాత కాదు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడే మనం విశ్వసించిన నాడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేయగల సమర్థుడు. అలనాడు హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈనాడు మన ప్రార్థన కూడా ఆలకించగల సమర్థుడు. విశ్వసిద్దాం, దేవుని దగ్గర కార్యాలను, అద్భుతాలను పొందుకుందాం.